దయించి మీకు అటు వెళ్ళవలసిందిగా కోరుతున్నారు. దారి లేదు అయ్యా. మీరందరూ ఎడం పక్క ఉన్నవాళ్ళు ఇది పద్ధతి కాదు అయ్యా. జన సైనికులారా అలాగా దారి ఉంది, అలా దారి ఉంది. ముందుకు రావడానికి కాంప్లెక్స్ దారి ఉంది. మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. కాంప్లెక్స్ దారి ఉంది, ముందున ఖాళీ ఉంది. ఇక్కడ మహిళలు చిన్నపిల్లలు ఉన్నారు. ఇది చాలా ప్రమాదం. మీరందరూ వెనక్కి తగ్గండి, కాంప్లెక్స్ వెళ్ళండి. కాంప్లెక్స్ ముందుకు దారి ఉంది అయ్యా. మీరు ఒక మాట వినాలి, మీరు దయించి మాట వినాలి. ఇప్పుడే మీరు ఇబ్బంది పడితే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కాంప్లెక్స్ దారి ఉంది, కాంప్లెక్స్ ముందుకు దారి ఉంది, కాంప్లెక్స్ ముందుకు దారి ఉంది అయ్యా. కాంప్లెక్స్ ముందుకు దారి ఉంది, పక్క నుండి దారి లేదు అయ్యా. కళ్యాణ్ బాబు గారు వచ్చేసారు కాబట్టి ఎడమ పక్క దారి లేదు, ఎడమ పక్క దారి లేదు, ఎడమ పక్క దారి లేదు. చాలా ఇబ్బందిగా ఉంది అమ్మా. వెనక కాంప్లెక్స్ వెళ్ళండి. చాలా చాలా సమయం పాటించాలి, చాలా జాగ్రత్త అయ్యా. స్లో చేయండి అయ్యా. కొద్దిగా సమయం పాటించండి అయ్యా, సమయం పాటించండి. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. దయించి ఎవరు తోసుకోవద్దు, ఎవరు ఇబ్బంది పెట్టొద్దు అయ్యా. పోలీసులు సహకరించండి. జన సైనిక కార్యకర్తలారా పోలీసులు సహకరించండి. ముందుకు ఎవరు పాలకొండ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ వేదిక పాలకొండ వేదికకి శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రజలందరూ కూడా ఉద్దేశించి ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి శుభ సూచకమైనటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కోసం మీ అందరూ కూడా హర్షధ్వనులతో ముందుకు రావాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ కొత్తపల్లి గీతమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. పర్వాలేదమ్మా. అలాగే ఇక్కడ ఈ నియోజకవర్గ జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జనసేన అధినేత మా ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఎంపీ అభ్యర్థి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలకి, ఈరోజు అశేషంగా వచ్చినటువంటి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరి అభ్యర్థుల్లోకెల్లా అత్యంత నిరుపేద గిరిజనులైనటువంటి నన్ను పవన్ కళ్యాణ్ గారు అభిమానించి ఈరోజు ఒక గిరిజనుడిగా నాకు టికెట్ ఇచ్చినందుకు వారికి నా పాదాభివందనం చేసుకుంటున్నాను. పాలకొండ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం ఈ వైసీపీ పార్టీ పరిపాలనలో చాలా వెనుకబడినటువంటి నియోజకవర్గంగా పేరు పొందింది.
స్థానిక శాసనసభ్యురాలు ఏ రోజు కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో పాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించలేదు. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు మన పాలకొండ నియోజకవర్గాన్ని ఒక గిరిజన నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి పదంలో నడిపించాలని పాలకొండ నియోజకవర్గం తరఫున మరి జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను. ఈరోజు గాజు గ్లాసుపై మీరందరూ కూడా ఓటు వేసి మే 13 జరిగినటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా అభిమానించి ఒక్క అవకాశాన్ని మీరందరూ కూడా కల్పించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా వేడుకుంటున్నాను. అలాగే మరి మన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పాలకొండ నియోజకవర్గానికి మొట్టమొదటిగా విచ్చేసి మరి పాలకొండ నియోజకవర్గ సమస్యల్ని ఆయన పరిష్కరిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి మీ జయకృష్ణ ఒక్కటే మీ అందరికీ కోరుతున్నారు. మరి ఒక్క అవకాశాన్ని ఇచ్చి ఒక్కసారి ఎమ్మెల్యేగా చేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుతున్నాను. అలాగే మరి ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. గిరిజన సమస్యలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాలు నేటికి అభివృద్ధి చెందక సరైనటువంటి రహదారులు లేక సరైనటువంటి మంచినీటి సదుపాయాలు లేక ఈరోజు పాలకొండ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉంది. మరి ఈ నియోజకవర్గాన్ని మన జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకుని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మనస్ఫూర్తిగా ఆయనకి నమస్కరిస్తూ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. भारत माता की